పాత బస్తీలో యాకత్పుర చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని పలక్నమా, ఆలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితాబాగ్ డివిజన్లలో రోడ్లపై చెత్త తరలింపు పనులు సవ్యంగా జరగడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి తరలించే చెత్త కోస్ ఆటో వాళ్లు సైతం 3-4 రోజులకు ఒకసారి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తీలలో, కాలనీలలో రోడ్లపై చెత్త కుప్పలతో పాటు కూల్చిన భవనాల నిర్మాణ కోసం తవ్వడంతో డీసీఎంలలో తెచ్చి గోడ పక్కన వేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సైతం రోడ్లను ఊడ్చిన చెత్తను రిక్షాలలో తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా చెత్తను రోడ్డు పక్కన వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మేము ఈ బస్సులు ఉండబట్టి కూడా 14-15 ఏళ్ళు ఎక్కువనే అవుతుంది. ఇంచుమించు 20 ఏళ్ళు అవుతుంది. మేము చిన్నప్పటి నుంచి ఇదే మురికి నీళ్ళలో పెరిగినాం కానీ ఒక్క లీడర్ వచ్చి పట్టించుకునేది లేదు. ఓట్లప్పుడు కూడా రారు, వాళ్ళు ఏం లీడర్లో ఏమో కానీ మా సన్నిధానం పెట్టుకున్నాం. ఈడ ఈ వాసనకే వండుకుంటున్నాం డైలీ. ఆ దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈయనే డంపింగ్. కానీ మళ్ళీ ఇంకోటి అసలైంది ఏంటంటే ఆ మందుల్ని తెచ్చి కాలుస్తురు. దానివల్ల గలీజ్ వాసన. ఆ వాసనకి ఎంతో మంది అవస్థకు గురవుతారు. టానిక్లు, మెడిసిన్స్ అవన్నీ తెచ్చి ఇక్కడ కాలుస్తారు. డంపింగ్ యార్డ్ మొత్తం. కార్తిక్ స్వామి, మేము ఇక్కడ ఉండబట్టి కూడా 22 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి అయినా ఇదే పరిస్థితి. ఇక్కడ మెడి వేస్ట్ కాల్చినప్పటి నుంచి చిన్నపిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫీవర్లు, అది ఏమంటారు, ఊపిరి తీసుకొని కూడా ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలకు. ఏం తెలియదు కదా స్వామి. అది ఇంటి ముంగట ఆ ప్లాస్టిక్ కార్ఖానా ఎన్నిసార్లు అబ్జెక్షన్ చేసినా సీజ్ చేస్తారు. మళ్ళీ 2-3 రోజులలో అది ఓపెన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతుంది, ఏమవుతుంది తెలియదు. శాంక్షన్ ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము పోయి కంప్లైంట్ చేసినప్పుడు వస్తారు, దానికి ఏముంది రిప్లై చూస్తారు. వాళ్ళు పోయిన 2-3 రోజు మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ టైం వచ్చింది కదా, సాయంత్రం 6-6:30 కానీ ఈ లీడ్కి వెళ్ళి ఈ కొన నుంచి ఆ కొన దాకా ఖాళీ ఆటోల లైనే ఉంటుంది. మొత్తం ఈ చెత్త లైనే ఉంటుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు ఏం చేసినా ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇక ఆ ఆటోలు సీసీ కెమెరాలు కూడా పెట్టించుకున్నారు. ఎందుకంటే మా ఆటోకి ఎవరైనా ఏమైనా డ్యామేజ్ చేస్తురా, ఏమవుతుందా అని ఎవరికి అడిగినా పట్టించుకునేటోళ్ళు. ఏమనంటే ఓట్ల టైంలో ఎవరో ఒకరు వస్తారు, మాకేంటి ఓట్లు అడుగుతారు, పోతారు. మళ్ళీ ఇప్పటి రెస్పాన్స్ ఎవరి దగ్గర లేదు. ఇంతకుముందు ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది. దాంట్లో అలా కొంచెం ఏమైనా పెద్దగా అయినా కూడా పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీలు ఉన్నాయి, ఎవరికి ఎఫెక్ట్ అవుతుందని కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఏమో జస్ట్ 2-3 రోజులు సీజ్ చేస్తారు, 2-3 డేస్లో ఓపెన్ అవుతుంది. సీజ్ చేసింది మళ్ళీ